నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కొత్త వివాదం తెరపైకొచ్చింది. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానం పరిధిలో అటవీశాఖ సరిహద్దు వివాదం మొదలైంది. క్షేత్ర పరిధిలో ఉన్న టోల్ గేట్ వద్ద సరిహద్దులు వేశారు అటవీశాఖ అధికారులు. అయితే వారితో దేవస్థానం అధికారులు వాగ్వాదానికి దిగారు. మా హద్దులు మేము వేసుకోవడానికి మీకు చెప్పడం ఏంటంటూ పరస్పరం వాగ్వాదానికి దిగారు. పోలీసుల ఎంట్రీతో శ్రీశైలం మల్లన్న దేవస్థానం అటవీశాఖ సరిహద్దు వివాదం కాస్త పోలీస్ స్టేషన్కు చేరుకుంది. ఇరువురు సరిహద్దుకు సంబంధించిన పత్రాలను తీసుకురావాలని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామంటున్న ప్రసాదరావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. దేవస్థానంలో సరిహద్దు విషయమై అటవీ శాఖ అధికారులకు దేవస్థానం అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే నిన్నటి నుంచి ఈ సరిహద్దు విషయమై గుంతలు తవ్వడంతో ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తుండడంతో అటవీ శాఖ అధికారులను ఈరోజు దేవస్థానం అధికారులు అడుగుతున్నారు. అయితే ఇరు పార్టీలకు సంబంధించి వాళ్ళ వాగ్వాదం చోటు చేసుకోవడంతో దాని విషయమై పోలీస్ స్టేషన్ కూడా ఈ పంచాయతీ చేరుకుంది. అయితే మన వద్ద ప్రసాదరావు సిఐ గారు ఉన్నారు. అసలు వారి ఇరు వర్గాలకు సంబంధించి ఏం చెప్పారు, దీనికి సంబంధించిన విషయాలను మనము సిఐ గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు దేవస్థానం సిబ్బంది అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా ఈ సరిహద్దు విషయమై వివాదం చోటు చేసుకుంది. వాళ్ళు ఏ విధంగా మీకు కంప్లైంట్ చేశారు? ల్యాండ్ సరిహద్దు విషయంగా రెండు డిపార్ట్మెంట్లు గొడవ పడుతుంటే విషయం తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటే రికార్డ్స్ పరిశీలించి రెండు డిపార్ట్మెంట్లు కూర్చొని మాట్లాడుకోవాల్సింది తప్ప అంతే రోడ్డు మీద భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా మెయిన్ ప్లేస్లో కూర్చొని ఇలా గొడవ పడడం కరెక్ట్ కదని చెప్పేసి పేపర్ మూలకంగా పరిష్కరించుకోమని చెప్పడం జరిగింది. అంటే ఈ విషయం ఇదివరకు వచ్చిందా సార్? ఇప్పుడే అది చోటు చేసుకుని ఇదివరకు ఎందుకు వాళ్ళ ఆ ఏరియాని ప్రొటెక్షన్ చేసుకోలేకపోయారు? ఆ విషయాలు ఏమన్నా దేవస్థానం సిబ్బంది మీతో కోరడం జరిగిందా? ఇంతకు ముందు కూడా ఇష్యూ అయితే ఉంది. నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ జరగడము. వాళ్ళు కూడా ఈ విషయంగా ఏదో లెటర్లు గట్టంతా ప్రిపేర్ చేసిన ప్రపోజల్స్ కొంత ల్యాండ్ టెంపుల్ ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వడానికి, ఫారెస్ట్ వాళ్ళు దానికి బదులుగా కొంత ల్యాండ్ ఇవ్వడానికి ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆ ప్రపోజల్స్ అప్రూవల్ అంతా పెండింగ్ ఉంది. దాని గురించి కూర్చొని మాకు పరిష్కరించుకోమని చెప్పడం జరిగింది. ఇప్పట్లోగా ఈ సమస్య సర్దుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఫారెస్ట్ అధికారి కానీ లేకపోతే దేవస్థానం అధికారి వాళ్ళ ఉన్నతాధికారులకు తెలిపితేనే ఈ విషయం సంబంధించి పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అయితే మీ తరపు నుంచి అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడే దిశగా మీరు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే అదే ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ చోటు చేసుకోకుండా చూస్తున్నాం. ఏదైనా పేపర్ రికార్డు ఎవరికి ఉంటే దాన్ని బట్టి మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు ముందుకెళ్ళడం జరుగుతుందండి. అయితే ఈ సరిహద్దు విషయమై ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకుంటామని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని, అయితే ఇరువురు పై అధికారులతో ఈ సంబంధించిన రికార్డులను వాళ్ళకి పొందుపరిచి ఆ తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలని, దీనికి సంబంధించి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతి భద్రత ఆటంకం కాకుండా చూసుకోవాల్సిందని సిఐ ప్రసాదరావు గారు మనతో తెలిపారు. కేవలం వెంకటతో శ్యామ్, HM TV, శ్రీశైలం.